బ్రతికేదెలా కరుణించినా కాటేసినా నువ్వే కదా మనసా నువ్వే మబ్బుల్లో తేలుస్తావు మత్తుల్లో ముంచేస్తావు నమ్మించి మాయ చేస్తావు అవునంటూ కాదంటూ రేపేవో కలవరమే ఆరాటమే అను నిత్యము సంతోషం సంతాపం నీ బొమ్మ బొరుసులుగా ఆడేవులే ఒక నాటకం ఓర్పువై ఓదార్పువై ఓడితే నీ తూర్పువై కష్టాలనే మరి ఇష్టాలుగా మలిచేవుగా మనసు చూడతరమా మనసు చూడతరమా మల్లిక రూపంలో తుఫానొచ్చి పడింది. అర్చన ఊరుకో, మనమేం చేస్తాం? ఇలాంటి సందర్భాన్ని ఎవరు మాత్రం తట్టుకోగలరు? ఇంట్లో చిన్న పిల్లలున్నారు. ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే ఏమని చెప్పాలి? తలుచుకుంటేనే సిగ్గేస్తోంది. అది ఆయనకుండాలిగా. అయిందా? ఇంకేమన్నా మిగిలిందా? నాన్నని సపోర్ట్ చేస్తున్నావా? అంటే ఆ అమ్మాయి ఇంటి కోడలిగా రావడం నీకిష్టమేనా? ఎంతైనా కన్నపేక్ కదా, కొడుకంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే. పెద్దవాళ్ళు తప్పులు చేస్తుంటే గుడ్డివాళ్ళ చూస్తూ ఉండిపోవాలా? చూడు, జరిగిన సంఘటనకి మీరంతా బాధపడుతున్నారన్న సంగతి నాకు తెలుసు. కానీ మీ నాన్న తొందరపడ్డాడంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. కారణమా పాడా? వయసులో ఉన్న అమ్మాయిని చూసి ఈయన మనసు చెల్లించైనా ఉండాలి. ఈయన ఆస్తి అంతస్తులు చూసి ఆవిడ వలేసైనా ఉండాలి. రాగిని, నానమ్మా, నిజం కటువుగా ఉంటుంది, వినడానికి కష్టంగా కూడా ఉంటుంది. మీ నాన్న మీకు ఎప్పుడూ అర్థం కాడు. ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం చాలా బాగా అర్థమయ్యారు. పల్లవి, తొందరపడకు, నిర్ణయానికి రాకు. అస్సలు కాదు. ఎంతెంత ఉపన్యాసాలిచ్చేవారు. సంబంధం కలుపుకుంటే సమఉజ్జీలతోనే కలుపుకోవాలి, సమాజంలోని పద్ధతులు నీతి న్యాయాలు మీ జీవితంలో కూడా అన్వయించుకోండి అని పెద్ద పెద్ద స్పీచ్లు చెప్పేవి శ్రీరంగ నీతులు. పల్లవి, కూతురు వయసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నానమ్మ నీ కొడుకు. కనీసం కన్న తల్లికి కూడా ముందుగా ఒక మాట చెప్పలేదు. నువ్వు ఆయన్ని సమర్థిస్తున్నావు.
మీ నాన్న నలుగురికి న్యాయం చేసే న్యాయమూర్తి. తప్పు చెయ్యడు. ఏదో ఒక రోజు ఈ విషయం బయటపడుతుంది. ఈలోగా మీరావేశపడి బంధాన్ని అనుబంధాన్ని తెగిపోయేదాకా లాక్కండి. దయచేసి కాస్త ఓపిక పట్టండి. ఈ విషయాన్ని పెద్దగా చేసి పెద్ద గొడవ చేయకండి. దీనివల్ల మీరు సాధించేది ఏమీ లేదు. నానమ్మ అన్నట్టు కొన్నాళ్లు మనం మౌనంగా ఉండడం మంచిది. ఇన్ని రోజులుగా మనం చేస్తున్నది అదేగా. శరత్, శరత్, లే, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఎంత అర్జెంట్ అయినా ఇప్పుడు కుదరదు. తర్వాత మాట్లాడుకోవచ్చులే, నువ్వు వెళ్ళు. అది కాదు శరత్, అసలే మ్యూజిక్ ప్రాక్టీస్తో నిద్ర చాలట్లేదు. నేను చెప్పే మ్యాటర్ వింటే నువ్వు నిద్రపోవాలన్నా పోలేవు. ఏంట్రా? నాన్న పెళ్లి చేసుకున్నారు. నాకు తెలుసు. తెలుసా? తెలుసు. అయినా ఆయన పెళ్లి చేసుకోవడం బట్టే కదా మనం పుట్టింది. అబ్బా, అయినా ఈ మాట చెప్పడానిక నా నిద్ర లేపుతుంది. చెప్పేవలే గాని వెళ్ళు. శరత్, ప్రతిదీ జోక్గా తీసుకోకు. మ్యాటర్ చాలా సీరియస్. నాన్న ఊరు నుంచి ఒక్కరే రాలేదు. ఎవరో అమ్మాయిని వెంట పెట్టుకొచ్చారు. పైగా పెళ్లి చేసుకున్నానని కూడా చెప్పారు. నన్ను డిస్టర్బ్ చేయకురా, వెళ్ళు. ఏంటి, నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? తమాషానా? తమాషా అయితే బాగానే ఉండేది, కానీ ఇది నిజంరా. అంటే నాన్న నిజంగానే పెళ్లి చేసుకున్నాడా? నో, అలా జరుగుండదు. మొదట నేను కూడా నీలాగే నమ్మలేదు, కానీ నాన్నతో వచ్చిన ఆవిడతో మాట్లాడి నిజం కన్ఫర్మ్ చేసుకున్నాను. నాన్న నిజంగానే ఆవిడని పెళ్లి చేసుకున్నారంట.
ఏంటక్క స్టవ్ దగ్గర ఈ పరధ్యానం? ఏదైనా జరగరాంది జరిగితే? ఇంతకంటే ఇంకేం జరగాలి? అవును, ఆ ఆలోచనతోనే రాత్రంతా నాకు నిద్ర లేదు. ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టుండదు, ఒక్క మావయ్య గారికి తప్ప. ఓ అయినా నిద్ర పట్టినా పట్టకపోయినా ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయడం తప్పదు కదా. అమ్మా అమ్మా వస్తున్నానమ్మా. అక్క, నువ్వెళ్ళి సందేశ్ హోంవర్క్ చూడు, టిఫిన్ నేను చేస్తానులే. సరే చెప్పు, ఏం చేయమంటావు? ఏదో ఒకటి చెయ్యి. అవును, మనందరికీ సరే, కానీ ఆవిడకి? నిజమే, ఇప్పుడిదో కొత్త సమస్య వచ్చి పడింది. ఆవిడికేదిష్టమో మనకి తెలీదు కదా. వెజిటేరియనో నాన్ వెజిటేరియనో? ఏదైతే మనకేంటి? అసలైనా కొత్తగా వచ్చిన ఆమె కోసం మనం మన అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందా? నిజమే అనుకో, కానీ లేదు, అర్థనా లేదు. ఈ పూటకిలా కానిచ్చేద్దాం. సరే. ముందు టీ పెట్టి పైన గదికి పంపించు. ఎవరికి? కొత్త పెళ్లి కూతురుకా? ఇదేంటి కొత్త సిస్టమ్? ఆమె కోసం రూమ్ సర్వీస్ చేయాలా? ఆవిడ కోసం కాదు, మన కోసం. సాధ్యమైనంత వరకు ఆవిడ మన ముందు ఉండకుండా చూసుకోవడానికి. హాయ్ పద్మిని. హాయ్ అన్నయ్య. జ్యూస్ ఇంకా రెడీ అవ్వలేదా? 1 minute అన్నయ్య. పేపర్ ఇంకా రాలేదా? ఎప్పుడూ వచ్చింది, ఇదిగో. కనిపించిపోయేసరికి పేపర్ బాయ్ ఇంకా రాలేదనుకున్నాను. వాడెప్పుడో వచ్చాడు, నువ్వే లేటు. నేను లేటా? నో ఛాన్స్. అక్కడ టైం చూడు, షార్ప్గా 7 అయింది. పేపరోడే నాకన్నా 1 నిమిషం ముందొచ్చుంటాడు. నాకు తెలుసు, మా అన్నయ్య ఎప్పుడు పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాడు. థ్యాంక్స్. యాక్చువల్లీ పంక్చువాలిటీ నువ్వు బాగా మెయింటైన్ చేస్తావు కదా. పంక్చువాలిటీ వల్ల లాభం ఏంటి? పంక్చువాలిటీ, దీని గురించి మా మావయ్య గారు, అదే ప్రార్థన వాళ్ళ నాన్నగారు ఏమంటారో తెలుసా? సమయాన్ని నువ్వెప్పుడు ఫాలో అయితే ఆ సమయం నిన్నెప్పుడు ఫాలో అవుతుంది అని. అందుకే ఆయన గొప్పవారయ్యారు. సో ఆయన గొప్పవారు కాబట్టే నేను ఆయన ఫాలో అవుతాను. అన్నయ్య, నాదో చిన్న డౌట్. మంచి పనులు చేసేవాళ్లు గొప్పవాళ్ళవుతారా? గొప్పవాళ్లు చేసేవన్నీ మంచి పనులవుతాయా? మంచి పనులు చేసేవాళ్ళందరూ గొప్పవాళ్ళు అవుతారా? సర్లే, గొప్పవాళ్ళందరూ తీసుకో. అన్నయ్య, రోజు ఉదయం నీతో వదినొచ్చేది కదా, మరి ఈరోజు రాలేదేంటి? ప్రార్థన రాత్రంతా ఒకటే గోల పద్మిని, వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్ళమని. సర్ది చెప్పేటప్పటికి నా తలప్రాణం తోక్కొచ్చింది. లేట్ అవర్స్లో పడుకుంది కదా, ఇంకా లేచుండదు. నేనెళ్ళి చూసొస్తాను. సరే. అమ్మా, ఆశ దోశ అప్పడం మాకోసం కాదా తెచ్చింది. పిల్లలు వాళ్ళు చేద్దు, నాన్నమ్మ తిడుతుంది. మా నాన్నమ్మేగా, మమ్మల్ని మరవద్లే. మా నానమ్మ తిట్టినా ఈ చెవుతో విని ఆ చెవుతో వదిలేస్తాం. అవన్నీ పాత నాన్నమ్మ దగ్గర. ఇప్పుడు కొత్త నాన్నమ్మ వచ్చిందిగా, కొత్త నాన్నమ్మ దగ్గర మీ పప్పులేం ఉడకవు. కొత్త నానమ్మనా? ఎవరు? మేం చూడలేదే. చాలా చిన్న నాన్నమ్మ. తాతయ్య పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. చిన్న నానమ్మ అయితే చూడాల్సిందే. పదరా సందేశ్ చూద్దాం.
తాతయ్యకి తెలిస్తే తిడతాడు. ఓమ్మో, మీతో పాటు ఉంటే నాకు చెవటలు తప్పుకోండి తప్పుకోండి. అక్క, కిట్టు చెప్పేవన్నీ అబద్ధాలే. పదరా సందేశ్, అమ్మని అడుగుదాం, అన్ని నిజాలు తెలుస్తాయి. అమ్మా అమ్మా మమ్మీ అమ్మా అమ్మా, ఒరేయ్ నువ్వు ఆగు, నేను చెప్తా. కాదు, నువ్వే ఆగు, నేను చెప్తా. చాలు, ఆపుతారా? ఏంటి విషయం? ఎవరో ఒకరు చెప్పండి. నువ్వు చెప్పు, నువ్వే చెప్పు. మళ్ళీ చూడు. రేయ్, నువ్వు చెప్పరా, ఏంటి విషయం? మన ఇంటికి నాన్నమ్మ వచ్చిందటగా. వచ్చేదే ఉంది, ఎప్పుడు ఇక్కడే ఉందిగా. పాత నానమ్మ కాదు, కొత్త నానమ్మ. ఎవరు చెప్పారు? కిట్టు. కొత్త నానమ్మ పాత నానమ్మలాగా ఉండదంట, చాలా చిన్న నానమ్మ అంట. ఒక్కసారి చూపించమ్మా. ఇంకేం చెప్పాడు? తాతయ్య కొత్త నాన్నమ్మని పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడని కూడా చెప్పాడు. మమ్మీ, తాతయ్య పెద్దాయన కదా, ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? మేఘనా, నువ్వు చిన్నపిల్లవి, పెద్ద మాటలు మాట్లాడకూడదు. పెద్దవాళ్ల విషయంలో అస్సలు జోక్యం చేసుకోకూడదు. బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చదువుకోండి. బాయ్ మమ్మీ. బాయ్ అమ్మా. అలా పేపర్ చదువుతూ కూర్చోకపోతే వచ్చి హెల్ప్ చేయొచ్చుగా. ష్యూర్. ఆ పైర్ క్లీన్ చేసావు కదా, ఇప్పుడు ఇదిగో ఈ ట్రోఫీలు నారు క్లీన్ చేయి. నిన్నడిగింది మాట సాయం కాదు, చేతి సాయం. ఓహో, హై స్కూల్ స్టడీస్లో ప్రతి ఇయర్ మీరే క్లాస్ ఫస్టా? అందుకేగా ఇన్ని ట్రోఫీలు వచ్చాయి. అదేంటి ఒక ఆర్డర్లో లేకుండా వెనకవి ముందుకి, ముందు వెనక్కి ఉన్నాయి. ఆర్డర్లో పెడదామా? క్లీన్ చేసి ఆర్డర్లో పెడదామా? ఇదేంటి ఈ ట్రోఫీల మధ్య ఈ బొమ్ముందేంటి? ఆ సంవత్సరం మీరు ఆ ట్రోఫీ మిస్ అయినట్టున్నారు. థ్యాంక్ గాడ్. దీనికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఏంటి ప్రశాంత్, ఈ బొమ్మంటే నీకు అంతిష్టమా? ఇష్టమే కాదు, నా ప్రాణం. ఈ బొమ్మ మా అమ్మ ఇచ్చింది. 84-85 సంవత్సరంలో నేను 9వ తరగతి చదువుతున్నాను. ప్రతి ఏడులాగానే ఆ ఏడు కూడా క్లాస్ ఫస్ట్ రావాలని కష్టపడి చదివాను. యాన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి.
మా అమ్మకి టాటా చెప్తూ స్కూల్కి బయలుదేరాను. ఇదిగో ఇప్పుడు ఈ బొమ్మ పడిపోయినట్టే అమ్మ కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను. వెంటనే పక్క వీధిలో ఉన్న డాక్టర్ని పిలిపించి అమ్మని చూపించాను. డాక్టర్ మందులిచ్చి అమ్మకు తోడుగా ఉండాలని చెప్పారు. అమ్మకు తోడుగా ఉండిపోయాను. పరీక్షలు రాయలేకపోయాను. ఆ ఇయర్ ట్రోఫీ మిస్ అయినందుకు చాలా బాధపడుంటారే? లేదు, అమ్మకు తోడుగా ఉన్నందుకు చాలా ఆనందపడ్డాను. అప్పుడు అమ్మేమందో తెలుసా? బాబు, ప్రతి ఏడు పరీక్షలో క్లాస్ ఫస్ట్ వచ్చి ట్రోఫీ గెలుచుకునేవాడివి. ఈ ఏడు జీవిత పరీక్షలో ఫస్ట్ వచ్చా. అందుకే నీ ట్రోఫీల మధ్యలో నేనిచ్చే ఈ బొమ్మను కూడా గుర్తుగా ఉంచుకోరా నాన్న అని నాకు ఈ బొమ్మ ఇచ్చింది. అందుకే నాకిదంటే ప్రాణం. ఇవాళ మీ అమ్మ గుర్తొచ్చినట్టుంది. అమ్మ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. అమ్మ చచ్చిపోతుందంటగా.